అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూన్ 24వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు చవిచూడబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయవలసిన అవసరం ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించవలసిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000964941. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో దయాగుణం, జాలిగుణం కలిగిన వారు, ఎంతో స్నేహ స్వభావాలు అనేది చెప్పుకోవచ్చు. వీరికి తెలివితేటలు కూడా చాలా మెండుగా ఉన్న వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క మాట తీరు కూడా ఎంతో ముక్కుసూటిగా ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారికి రేపటి ఉన్న గ్రహాల యొక్క అనుకూలత ప్రకారం ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వీరి యొక్క ప్రతిభకు సరైన గుర్తింపు లభించే ఒక రోజనైతే చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ముఖ్యమైన పనులు, కొత్త పరిచయాలు భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడబోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. అనవసరమైన కోపాన్ని తగ్గించుకోవడం చాలా ఉత్తమం. ఇక చదువుల్లో విద్యార్థులకైతే చాలా పురోగతి బాగా మంచిగా కనబడుతూ ఉంటుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా మంచిగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం, దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం కూడా చాలా మంచిగా అయితే మీకు చాలా మేలు జరుగుతుంది. రేపటి రోజున పేదలకు ఆహారం, అలాగే పశుపక్షాదాలకు కూడా ఆహార పానీయాలు అందించడం ద్వారా మీ పాప కర్మలు అన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక స్థితిగతులు కూడా చాలా బాగా మెరుగుపడతాయని తప్పకుండా తెలుసుకోవాలి. రేపటి రోజున అదృష్టపు సంఖ్య వచ్చేసి 1, అదృష్టపు రంగు వచ్చేసి ఆకుపచ్చ, పసుపు అని చెప్పుకోవచ్చు. శుభదిక్కు అయితే తూర్పు దిక్కు. రేపటి రోజున మీరు తప్పకుండా దైవారాధనతో చాలా కార్యసిద్ధులు, ప్రశాంతత కూడా కలిగించే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున పూర్తిగా ఎంతో అనుకూలంగా ఉంది. కాస్త వ్యతిరేకంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. కానీ వీరు కాస్త తగు జాగ్రత్తలు తీసుకోవడం, అప్రమత్తతగా ఉండడం అయితే చాలా మంచిది. అన్ని రకాలుగా కూడా ఈ యొక్క రాశిగల వారికి మాత్రం ఖచ్చితంగా దేవారాధన వీరికి చాలా మంచిగా అయితే పనిచేస్తుంది. మీరు తప్పకుండా భగవన్ నామస్మరణ చేసుకోవడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. ఆర్థిక లాభాలు చాలా మెండుగా గటించగలుగుతారు. చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎటువంటి మార్పులు అయితే మీ జీవితంలో సంభవించుతున్నాయో అవన్నీ తెలుసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. కొన్ని విషయాల్లో మీరు ఎదుటి వ్యక్తులకు ఇవ్వబోయే సూచనలు, సలహాలు కావచ్చు ఎంతో మనోధైర్యాన్ని అయితే ఇస్తూ ఉంటాయి. కొన్ని జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ పాత్ర అయితే పోషిస్తూ ఉన్నాయో ఆ జీవితంలో జరగబడిన ఒక భయంకరమైన కొన్ని నిజాల గురించి కూడా మీరు తెలుసుకున్నట్టయితే కాస్త గందరగోళ స్థితి అయితే ఏర్పడబోతుంది. రేపటి రోజున ముందుగా చెప్పుకున్నట్టయితే మీ జీవితంలో ఒక ప్రధానమైన కీలక మలుపు అయితే జరగబోతుంది. ఈ యొక్క రాశిగల వారికి అనుకూలంగా ఉండడానికి తప్పకుండా దైవారాధన, భగవంతుని యొక్క అనుగ్రహము వీరికి చాలా అనుకూలంగా కలిసి వచ్చేలాగా అయితే ఉంటుంది. ఎప్పుడూ కూడా వీరికి కాస్త భయంకరమైన వ్యక్తులుగా మారిపోతూ ఉంటారు. ఆ కోపాన్ని కూడా మీరు, ఆవేశాన్ని కాస్త నియంత్రణలో ఉంచుకోవడం, విపరీతమైన కోపాన్ని తగ్గించుకోవడం, ఆ కోపంతోనూ గంభీరంతోనూ కనిపిస్తూ ఉంటారు. మీరు కాస్త శాంతంగా ఉండడం చాలా మంచిది. ఈ యొక్క రాశి గల వారికి అహంభావము, గర్వం కూడా వీళ్ళలో కాస్త ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఏదైనా చేయగలం అనేటువంటి ఒక మనోధైర్యం కూడా ఉంటుంది. వీరు ఎటువంటి పనిని స్థాపించినప్పటికీ కూడా అది పూర్తయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పనిని అయితే విడిచిపెట్టరు. ఈ యొక్క రాశి గల వారికి ఏదైనా ఒక లక్ష్య సాధన పెట్టుకుంటే అది పూర్తి చేసే వరకు కూడా అస్సలు వదలరు. రేపటి రోజున మాత్రం వీరి యొక్క పట్టుదల అనేది చాలా కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇతరుల నుండి విమర్శలు అస్సలు తీసుకోరు. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళని వీరు అస్సలు నచ్చదు. వీరు ఏది చేస్తే అదే జరగాలనే పద్ధతిలో, అటువంటి తీరులో వీరు ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క రాశి గల వారి యొక్క రేపటి రోజున సలహాలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, వీరికి కాస్త ఒంటరితనంగా ఉండడానికైతే ఇష్టపడుతూ ఉంటారు. వీరు కాస్త గుండెల్లో తడబడుతూ ఉన్నట్లుగా ఉంటారు. ఒక రకంగా ఎదుటి వ్యక్తులను చూసినప్పుడు కాస్త గంభీరంగా ఉంటారు. అయితే వీరి లోపల సున్నితమైన మనసు అయితే చెప్పుకోవచ్చు. వీరికి రేపటి రోజున
వీరితో మాట్లాడే వారికి వీరి యొక్క మాట చాతుర్యం కావచ్చు ఏదైనా కానీ కాస్త వీరిని చూస్తే ఎంతో గంభీరమైన వ్యక్తుల్లాగా అయితే కనబడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ముఖ్యమైన మలుపు వీరి జీవితంలో తిరగబోయేది ఏ విధంగా ఉంటుందంటే, ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం పూర్తిగా అయితే చాలా మార్పు చెందబోతుంది. అంటే వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి, కోపాన్ని తగ్గించుకోవాలి, మౌనం వహించడం చాలా మంచిది. రేపటి రోజున మీరు అందరిపై ఆధిపత్యం చెలాయించాలనే భావనతో ఉంటారు. ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉండడం చాలా మంచిది. పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను మనసు చాలా సున్నితమైందని చెప్పుకోవచ్చు. ఎవరినైనా సరే వీరు తమలో ఉన్నటువంటి ఆ ఉగ్రవతాలను అయితే బయట పెడుతూ ఉంటారు. ఎవరితో ఏదో ఒక కారణంగా వీరు మాట్లాడరు. వచ్చిన కోపం వారికి అంత త్వరగా కూడా ఉండదు. వారి కోపం కూడా తొందరగానే శాంతపడుతూ ఉంటారు. ఎక్కువ మంది కూడా రేపటి రోజున ఈ యొక్క రాశిగల ఎవరైతే ఉన్నారో ఇష్టమైనటువంటి వారితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. మనసులోని మాత్రం నొప్పిస్తే వారికి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మాత్రం అసలు ఎవరి వల్ల కాదు. రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారికి ప్రయాణాలు చాలా సురక్షితంగా ఉంటాయి. చక్కని ప్రయాణాలు అయితే అనుమతిగా అయితే ఉంటాయి. కోపాన్ని ఆందోళన కలిగించడం, మానసిక ఒత్తిడిని కాస్త తగ్గించుకోవటం, ప్రశాంతమైన వాతావరణం నెలకొనడం చాలా మంచిది. వ్యాయామం, యోగా వంటివి చేయడం ద్వారా కూడా మీకు ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది. అలాగే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది. రేపటి రోజున ఎటువంటి అలసట, నీరసం ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ యొక్క రాశిగల వారి యొక్క కుటుంబ సభ్యులతో చక్కగా కాలక్షేపం చేస్తూ ఆనందాలతో ముంచెత్తే రోజు కూడా రేపటి రోజున మీకు ఉండబోతుంది. కాస్త కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ద్వారా కుటుంబ సభ్యులకు మీకు మధ్యన ఉన్న చిన్నపాటి అపార్థాలు కూడా తొలగిపోయి కుటుంబ సభ్యుల్లో చాలా సఖ్యత కూడా ఏర్పడబోతుంది. రేపటి రోజున సమాజంలో మిమ్మల్ని దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులు అయితే పన్నాగం పన్ని ఉన్నారు. మీకు ఏ విధంగా కూడా ఎత్తుకు పై ఎత్తు, ఎందుకు వీరిని ఈ విధంగా అయితే చేయాలని చెప్పి వారు దెబ్బతీయాలనే ఆలోచనతో మీ ఎదుటే తిరుగుతూ ఉన్నారు. అటువంటి వారితో చాలా జాగ్రత్త వహించడం చాలా మంచిది. చాలా ఆలోచనలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక, మనం జాగ్రత్తగా ఉన్నా కూడా చుట్టూ ఉన్న వారిలో మనం ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎంతో అప్రమత్తతగా ఉండాలి. రేపటి రోజున మీ యొక్క రాశి గల వారికి మంచిగా మాట్లాడుతూనే, మనతో స్నేహపూర్వకంగా ఉంటూనే ఎదుటి వ్యక్తులు అయితే కీడు తలపెట్టాలని చూస్తూ ఉన్నారు. వారికి అనుకూలమైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వారిని చాలా దూరంగా ఉంచడం, గొడవలు జరిగే దగ్గరకు మీరు వెళ్లకుండా దూరంగా ఉండడం కూడా చాలా మంచిది అనేది చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో అనుకున్నటువంటి వచ్చేటువంటి విధంగా మీ యొక్క జీవితంలో మార్పు అయితే కాస్త తిరగబోతుంది. అలాంటి వ్యక్తుల ద్వారా కాస్త మీరు భారీగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎంత అంటే మీకు శుభవార్తల ఫలితంగా రేపటి రోజున మంచిగా విద్యార్థులకైతే ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి ఫలితాలు, మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి. మీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల కుటుంబ సభ్యులందరికీ కూడా కాస్త మంచి మంచి అవకాశాలు కూడా కలగబోతున్నాయి. భవిష్యత్తు పరంగా చాలా చక్కని జీవితం ఉండబోతుంది. రేపటి రోజున ఎన్నో మంచి మంచి శుభఘడియలు, శుభ ఫలితాలు అయితే మీ జీవితంలోకి రాబోతున్నాయి. అలాగే పిల్లలపైన ఎక్కువ ప్రేమను, నమ్మకాన్ని అయితే పెంచుకుంటూ ఉంటారు. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ అవకాశాల్లో మాత్రం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కుటుంబంతో కాలక్షేపం చేయడం మాత్రం వీరికి చాలా మనశ్శాంతిగా, ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో ఎంతో ఆనందకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. మీ యొక్క మనసు కూడా చాలా, పనితీరు కూడా చాలా ఒత్తిడి తగ్గి చాలా సంతోషంగా ఉండబోతున్నారు. మీ యొక్క ఆలోచనలన్నీ స్థిమితంగా ఉంటాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడాను తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అవన్నీ సమస్య పోతాయి. రేపటి రోజున మంచిగా ఆలోచన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది. మీ యొక్క కోపాన్ని తప్పకుండా అదుపులో ఉంచుకొని ఎదుటి వ్యక్తులతో మాట్లాడడం ద్వారా మీ యొక్క మాట తీరును బట్టి మీ యొక్క గౌరవ మర్యాదలు కూడా పెంపొందుతూ ఉంటాయనే విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.